ఈరోజు మా వాళ్ళ ఏసీద్దామని వచ్చాను. అవుట్డోర్ యూనిట్ వెనకాల పక్షి గూడు పెట్టింది. అందులో ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి లోపల చిన్న చిన్న పిల్లలు ఉంటాయి. అండ్ ఎగ్స్ గట్ట అన్నీ ఉన్నాయి. ఒక 2-3 ఎగ్స్ దగ్గర దగ్గర 3-4 వరకు ఉన్నాయి పిల్లలు. అన్ని బతికే ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏసీ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి స్టాండ్ కూడా తీసేయాలి. ఈ గూడేమో స్టాండ్ మీద ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి మనం తీసేస్తే దీన్ని ఎక్కడైనా సేఫ్గా పెట్టాలి. లేకపోతే పిల్లలు గట్ట తినేస్తాయి కదా పిల్లల్ని. ఇప్పుడు వీటిని సేఫ్గా పెట్టాలి. చూద్దాం ఏదైనా సేఫ్ ప్లేస్ ఉందేమో. ఆల్రెడీ మా బామ్మతో ఒక ప్లేస్ తయారు చేశాడు వీటికి పైన. సరే అని చెప్పి ఇంకా అక్కడే పెడదామని ఫిక్స్ అయ్యాం. గూడెనైతే జాగ్రత్త తీసుకెళ్తున్నాం ఇంకా. కాకపోతే దాని మదర్ మాత్రం మనకు కనబడలేదు. మనం వచ్చేటోడికి అయితే అక్కడ ఏం లేదు దాని మదర్. నేనైతే పిల్లలు మామూలుగా గూడు పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయిందేమో అనుకున్నాం. పిల్లలు కూడా ఉన్నాయి అనుకోలేదు. లోపలైతే పిల్లలు ఉన్నాయి. మదర్ మాత్రం మనం చూసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇది ఆ పైన అయితే సేఫ్గా పెట్టేద్దాం ప్రస్తుతానికి. బాగానే ఉంటుంది మ్యాక్సిమం. అంటే తను తయారు చేసాడంట ముందుగానే. కాకపోతే అది సీలింగ్కి బాగా హైట్గా ఉంది. హీట్ వస్తుందేమో అని చూస్తున్నాం. కానీ మనకి వేరే ఆప్షన్ లేదు కదా అని ప్రస్తుతానికైతే ఇక్కడ పెడదామని చూస్తున్నాం. దీనికి హోల్ ఎక్కడ ఉంటుంది, ఆ పక్షి వెళ్ళడానికి రావడానికి మధ్యలో ఎక్కడ హోల్ ఉందంట. ఆ హోల్ కోసం అని చెప్పి ఎదుగుతున్నాడు మా బామ్మద్ది. అండ్ వేరేసి బిగించడానికి వచ్చాం మనం. అండ్ ఇక్కడ నుంచి చెప్పేసి తీసుకెళ్ళి వేరే దగ్గర బిగించాలన్నమాట. అదైతే పైన జాగా సెట్ చేస్తున్నాడు. అక్కడైతే అయిపోయింది జాగా సెట్టింగ్. ఈసారి మనం ఇండోర్ యూనిట్ ఇంకా ఇప్పలేదు. లోపలికి వెళ్ళొసారి ఇండోర్ యూనిట్ ఇప్పేయాలి. ఇదైతే వాల్టాస్ ఏసీ మాట. ఇప్పుడైతే ఇది ఇప్పేస్తాను. తర్వాత ఇది ఎలా సెట్ అయిందన్న చూద్దాం మళ్ళీ వచ్చి. అండ్ ఇదే ఏసీ అయితే. సరే ఈ యూనిట్ ఇప్పేసిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం మళ్ళీ. అండ్ ఒక ఇదైతే ఇప్పేసాను. అండ్ ఇంకోండి పక్షి పిల్లలు. మ్యాటర్ ఏంటంటే అక్కడ పెట్టాం కానీ అక్కడ నుంచి ఒక పక్షి పిల్ల బయటకు వచ్చింది. పడిపోయింది అనమాట. ఇంకా అక్కడ సేఫ్ కాదు, మళ్ళీ పడిపోయి చచ్చిపోలే ఉందని చెప్పి ఇంకా అక్కడ నుంచి తీసాను. తీసి ఇక్కడ దానికి ఒక బకెట్ కట్ చేశాను, పెయింట్ బకెట్ ఒకటి. అందులో ఈ గూడు పెట్టేస్తే సరిపోద్ది. అండ్ మనకి ఏసీకి వేసుకునే హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్లోనే ఒక యాంకర్ పార్షన్ ఉన్నట్టు దాన్ని బిగించాను. ఇలాగైతే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. దానికి పడిపోదు. అండ్ పైన సీలింగ్ హీట్ కూడా పెద్దగా తగలదు దానికి. ఇదైతే దాని మదర్ గట్ట రావడానికి కూడా బాగుంటుంది. సేమ్ అదే ప్లేస్లో పెట్టింది కాబట్టి దాని మదరాలు కూడా ఇందాక పెట్టినప్పుడు రాలేదు. వాళ్ళ మదరాలు ఆ పక్కన వచ్చి వాళ్ళు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఎత్తుక్కొని ఇక్కడ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది కదా, ఆ ప్లేస్లోనే ఉండేది కాబట్టి దానికి సేమ్ ప్లేసెస్ సెట్ చేస్తాం. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా ఈ ఇంట్లోకి గమ్మున దాని అడ్డు ఉండదు కాబట్టి తీయరు. అది మంచి వాళ్ళు ఎవరు గమ్మున కలవరాట్లే. ఏదైతే జాగా సెట్ చేస్తాం అలాగా. దానికి దాని మదర్ వెళ్ళడానికి చిన్న హోల్ అయితే దానికి పెట్టాను గడ్డికి. ఈ పై నుంచి కూడా వెళ్ళేలాగా సెట్ చేసాం దానికి. పిల్లలు అయితే ఇప్పుడు సేఫ్గా ఉంటాయి. అండ్ ఏంటంటే ఏసీ మెకానిక్కి ఇలాంటివి మ్యాక్సిమం తగులుతుంటాయి ఎక్కువ. అలాంటి టైంలో మనం వాటిని పక్కన పడేయకుండా కొంచెం వాటికి ఒక 10 నిమిషాలు మనం టైం కేటాయిస్తే బాగుంటుంది. అండ్ ఇది మన రిలేటివ్స్ ఇల్లు కాబట్టి కొంచెం దానికి జాగా సెట్ చేయగలిగాను నేను. వేరే వాళ్ళది అయితే అయ్యేది కాదు. మ్యాక్సిమం ట్రై చేయాలి మనం అయితే మాత్రం ఇదొకటి. అండ్ ఇదైతే ఇంకోటి దాని పిల్లల లోపల ఫ్లాష్ వేస్తే కానీ కనబడతలేదు. ఫ్లాష్ వేసుకొని చూడండి, లోపల పడుకున్నాయి. ఇది ఏ బాధ లేదు పాపం. మదర్ వచ్చి చూడాలి ఇట్లా నేను ఏం చేస్తున్నాయి అనుకుంటున్నాయి. వాళ్ళ మదర్ అయితే మాత్రం దూరం నుంచి చూస్తున్నాను నన్ను. వెళ్ళిపోతే కొంచెం సేఫ్గా ఒక ఇల్లు కట్టించాం. చిన్నప్పుడు మనకి ఉంటుంది కదా ఇలాంటి పిచ్చుకలను చూస్తుంటే. చాలా చిన్న పిచ్చుక పిల్లలు ఇవి. వాటి మదరే చాలా చిన్నది ఉంది. ఇవి ఇంకా చిన్నవి ఉన్నాయి. దాని ఎగ్స్ కూడా అంతే. అండ్ యూనిట్ అయితే ఇప్పేసాను. మొత్తం అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి ఏం చేసాను. ఒక బాయ్. అండ్ పక్షి పిల్లలు మదర్ అయితే వస్తుంది. కొంచెం మదర్ ఫాదర్ కూడా వచ్చినాయి 2. చూడండి చూపిస్తాను. ఆ లోపల ఉంటాయి.
అండ్ నేను చేసిన పని మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బాయ్ బాయ్.